ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌవాల్ టైగర్ జోన్లో రాకపోకలు ఆపితే ఇక నుంచి చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. పోడు రైతుల్ని అడవి బిడ్డలపై ఆంక్షలు పెడితే సహించేది లేదని స్పష్టం చేశారు. సిరిచెల్మలో ముల్తానీల తరహాలో తిరుగుబాటు చేస్తామని కీలక ప్రకటన చేశారు. నా ప్రాంతంలో ఎవరైనా కోరుకున్న రైతులు కావచ్చు, ఈ ప్రాంతంలోనే యాదవ్ సోదరులు కావచ్చు, కోర్లు బారులు మేపడానికి అడవికి వెళ్తే, లేకపోతే మేదరోళ్ళు అడవికి వెళ్తే, ఎవరైనా కట్టెల కోసం లోపలికి వెళ్తే అలాంటి వాళ్ళని పారిస్ వాళ్ళు ఇబ్బంది పెడితే మొన్న చూసింది కదా, ఎక్కడ సిరిచెల్మన ముల్తానీ ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటే మా బిడ్డలు కూడా చేశారు. దానికి నేనే నాయకత్వం వహిస్తా. తిరుగుబాటు రాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. అటవీ శాఖ అధికారులు అదృష్టాన్ని ప్రదర్శిస్తే బాగుండదు. మీ కథలన్నీ కూడా తెలుసు. ఈరోజు అడవిలో కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రాంతంలో ఎవరైనా కోరుకున్న రైతులు కావచ్చు, ఈ ప్రాంతంలోనే యాదవ్ సోదరులు కావచ్చు, కోర్లు బారులు మేపడానికి అడవికి వెళ్తే, లేకపోతే మేదరోళ్ళు అడవికి వెళ్తే, ఎవరైనా కట్టెల కోసం లోపలికి వెళ్తే అలాంటి వాళ్ళని పారిస్ వాళ్ళు ఇబ్బంది పెడితే మొన్న చూసింది కదా, ఎక్కడ సిరిచెల్మన ముల్తానీ ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటే మా బిడ్డలు కూడా చేశారు. దానికి నేనే నాయకత్వం వహిస్తా. తిరుగుబాటు రాకుండా చూడాల్సిన బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. అటవీ శాఖ అధికారులు అదృష్టాన్ని ప్రదర్శిస్తే బాగుండదు. మీ కథలన్నీ కూడా తెలుసు. ఈరోజు అడవిలో కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నా ప్రాంతంలో ఎవరైనా కోరుకున్న రైతులు కావచ్చు, ఈ ప్రాంతంలోనే యాదవ్ సోదరులు కావచ్చు, కోర్లు బారులు మేపడానికి అడవికి వెళ్తే, లేకపోతే మేదరోళ్ళు అడవికి వెళ్తే, ఎవరైనా కట్టెల కోసం లోపలికి వెళ్తే అలాంటి వాళ్ళని పారిస్ వాళ్ళు ఇబ్బంది పెడితే మొన్న చూసింది కదా, ఎక్కడ సిరిచెల్మన ముల్తానీ ఏం చేశారు?